హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ 7th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ మనమైతే రివిజన్ అయితే చేసుకుందాం. మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. రైట్, కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి కదా, కొన్ని వేర్లలో దాచుకుంటాయి, సో కొన్ని కాండాలలో దాచుకుంటాయి. సో మనము వేర్లలో దాచుకుంటాయి కదా, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటివి వాటి యొక్క ఆహారాన్ని వేర్లలో దాచుకుంటాయి, నిల్వ చేసుకుంటాయి. కాబట్టి వాటిని మనము దుంప వేర్లు అని అంటాం. వాటి పేర్లు ముల్లంగి, క్యారెట్, బీట్రూట్. సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయిక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపైన రకరకాల సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. సో ఈ యొక్క కళ అనేది ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కళ. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బంగాళాదుంప కావచ్చు, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటివి వాటి ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేసుకుంటాయి? కాండంలో నిల్వ చేసుకుంటాయి. సో ఇవి కాండంలో నిల్వ చేసుకునే ఆహార పదార్థాన్ని కాండంలో నిల్వ చేసుకునే పదార్థాలు ఏవి అంటే బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతర ద్రవ పదార్థాల లాగానే నీటిని కూడా మనం లీటర్లలోను మిల్లీ లీటర్లలోను కొలుస్తాము. మీ గ్రామంలో ఉన్న నీళ్ల ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని దేంట్లో కొలుస్తారు? గ్యాలెన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. సో ఈ యొక్క క్వశ్చన్ మన డీసెట్ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నీళ్ల ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని గాలెన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. సో రెండు కూడా ఆప్షన్లు ఇచ్చిన మీరు రెండు కూడా సరైన సమాధానంగా ఎంచుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రక్షిత నీటి సరఫరా పథకం కింద మీ గ్రామంలో నీటి పంపుల ద్వారా వచ్చే నీరు నీటి ట్యాంకుల నుంచి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. సో నీటి నిల్వ ఉంచే రిజర్వాయర్లు ఉంటాయి కదా, రిజర్వాయర్లో నీటి మట్టాన్ని దేంట్లో కొలుస్తారు? అడుగులలో కొలుస్తారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రిజర్వాయర్లలో నిల్వ ఉండే నీటిని అడుగులలో కొలుస్తారు. అక్కడ నుండి వదిలే నీటిని, ప్రాజెక్టుల నుండి వదిలే, రిజర్వాయర్ల నుండి వదిలే నీటిని క్యూసెక్లలో కొలుస్తారు. సో మనము కన్ఫ్యూజ్ అయ్యి రిజర్వాయర్ అనగానే క్యూసెక్ అనే ఆప్షన్ పెట్టవద్దు. సో రిజర్వాయర్లో నీటి మట్టాన్ని, అంటే రిజర్వాయర్లో ఉండే నీటి మట్టాన్ని మనం అడుగులలో కొలుస్తాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకటి. నెక్స్ట్ మనము ప్రాజెక్టుల నుండి, ఈ రిజర్వాయర్ల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని మనం క్యూసెక్లలో తెలియజేయాలి. సో క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ గా మీరు గుర్తుంచుకోవాలి. క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ గా మీరు గుర్తుంచుకోవాలి. క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్. అదేవిధంగా విడుదల చేసే నీటిని క్యూసెక్లలో కొలుస్తారు, గుర్తుంచుకోవాలి. నిల్వ ఉన్న నీటిని అడుగులలో కొలుస్తారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. నీరు నదులు, చెరువులు, కుంటల నుండి కాకుండా పండ్లు, కూరగాయలలో కూడా నీరు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పుచ్చకాయ కావచ్చు, బత్తాయి వంటి పండ్లలో, అదేవిధంగా సోర, దోస వంటి కూరగాయల్లో కూడా నీరు ఉంటుంది. ఇలాంటివి మరికొన్ని ఉదాహరణలు చూసుకున్నట్లయితే మనకు మన బరువులో 70% నీరే ఉంటుంది. సో మానవుని శరీర బరువులో ఎంత శాతం నీరు ఉంటుంది? ఎంత శాతం ఉంటుంది? 70% నీరు ఉంటుంది. మన బరువులో 70% నీరే ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు నల్గొండ జిల్లా కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ అక్కడ నల్గొండ జిల్లాలో మనకు ఫ్లోరోసిస్ అనేది వ్యాధి వస్తుంది. సో దీనికి కారణం ఏంది? భూగర్భ జలాలు అనేటివి దేంతో కలుషితమైనవి? ఫ్లోరిన్ తో కలుషితం కావడం వల్ల ఫ్లోరోసిస్ అనే వ్యాధి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ రక్షిత మంచినీటి సరఫరా దశలు ఉన్నాయి ఇక్కడ. సో దశలు అడిగే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. చెరువు, దాని తర్వాత వడబోస్తారు, అక్కడ నుండి ఏరేషన్ చేస్తారు, తర్వాత క్లోరినేషన్ చేస్తారు. క్లోరినేషన్ తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్కి పంపిస్తారు, అక్కడ నుంచి నల్లలకు నీళ్ళు అనేటివి రావడం అనేది జరుగుతుంది. సో మీరు జాగ్రత్త ఫస్ట్ చూడండి. చెరువు, వడబోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయి. ఇది దీని యొక్క క్రమం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ద్రవాల ఘన పరిమాణం మిల్లీలీటర్లలో కొలుస్తాం. ఘన పదార్థాల ఘన పరిమాణం ఏమో ఘనపు సెంటీమీటర్లో కొలుస్తాం. ద్రవాల్లో ఉంటే మిల్లీమీటర్, ఘన పదార్థంలో ఉండే ఘన పరిమాణాన్ని మనము ఘన సెంటీమీటర్లో కొలుస్తాం. సో ఈ రెండు ప్రమాణాల మధ్య ఏమైనా సంబంధం మనం చూసినామైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఘనపు సెంటీమీటర్ అనేది మీరు గుర్తుంచుకోండి. ఒక మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఘనపు సెంటీమీటరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు మరియు ఎముకల ద్వారానే జరుగుతాయి. సో అవి శరీరం లోపల అమరి ఉంటాయి. వెంట్రుకలు, చర్మము, కళ్ళు, చెవి, ముక్కును చూసినట్టుగానే మనం వాటిని కూడా చూడలేము. రైట్, ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. ఈ కదలికలన్నీ కండరాలు, ఎముకలు, కీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. ఎముక చుట్టూ ఉండే కండరాల జతలు అనేటివి సంకోచిస్తూ వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి. రైట్, అవయవాన్ని కదిలించడానికి సహాయపడేటివి ఏంటంటే కండరాల జతలు. సో జాగ్రత్తగా గుర్తుంచుకో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నెపూసలు ఉంటాయి.
ఆ తర్వాత చివరగా 9 వెన్నెపూసలతో 5 వెన్నెపూసలుగా కలిసిపోయి ఒకటిగా మరియు చివరికి 4 వెన్నెపూసలు కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడతాయి. చూడండి, 5 వెన్నెపూసలు కలిసి ఒక ఎముకగా ఏర్పడితే చివరికి మిగిలినటువంటి 4 వెన్నెపూసలు కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 33 ఉంటే తర్వాత అవి చివరిగా 9 ఉంటాయి. ఆ 9లో 5 కలిసి ఒక ఎముకగా ఏర్పడతాయి, 4 కలిసి ఒక ఎముకగా ఏర్పడడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇక్కడ చూడండి, మన సాంప్రదాయ కళారూపాలు తోలు బొమ్మలాట ఒకటి. తోలు బొమ్మలాటలో ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను గాథలను ప్రదర్శిస్తారు. రైట్, మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఆహార పదార్థాలను వేరే వాటి మీద ఆధారపడతాయి. సో అదేవిధంగా కొన్ని వాటికి అవే తయారు చేసుకున్నాయి. కొన్ని మొక్కలు తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. ఇవి తమ ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడతాయి. ఇటువంటి మొక్కల్ని మనం పరాన్నజీవి మొక్కలు అంటాం. సో మన టెట్లో క్వశ్చన్ రావడం జరిగింది. సో ఉదాహరణకు కస్కుట లేదా దాన్ని బంగారు తీగ అని కూడా అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రైట్, ఇతర మొక్కల మీద ఆధారపడే మొక్కల్ని మనం నెక్స్ట్ 7th క్లాస్ సైన్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని మనము ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, మనము పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, పల్లీలు మొదలైన వాటిని మనం ఎండిన పండ్లు అంటాం. వీటిని మనం డ్రై ఫ్రూట్స్ అని కూడా అంటాము. జాగ్రత్తగా గుర్తించుకునే ప్రయత్నం చేయండి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని మరియు బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం కూడా మంచిదే. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ క్వశ్చన్ అడగొచ్చు. ఎండిన పండ్లు, గింజలు శరీరానికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తాయి, కానీ ఇవి తక్కువ పరిమాణంలో తీసుకోవడం అనేది మంచిది. సో జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. డ్రై ఫ్రూట్స్ ని తక్కువ పరిమాణంలో తీసుకోవడం అనేది చాలా మంచిదని చెప్తారు. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 170 సంవత్సరాల కిందటి వరకు పోషణపై కొంతవరకు మాత్రమే వైజ్ఞానిక సమాచారం అనేది ఉండేది. చూడండి, దాని తర్వాత ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడైనటువంటి లెవోయిజర్ దే దేశం ఫ్రెంచ్ 1743 నుంచి 1793 వరకు చేసినటువంటి పరిశోధనలకు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారి తీయడం అనేది జరిగింది. ఎవరు? ఆంటోనివాస్ లెవోయిజర్ గారు అనేక పరిశోధనలు చేసిన తర్వాత పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. 1752వ సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలను, కూరగాయలను తినటం వల్ల నయం చేయవచ్చని కనుగొన్నాడు. రైట్, పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీయడానికి కారణం ఎవరి యొక్క పరిశోధనల కారణము? లెవోయిజర్ యొక్క పరిశోధనల కారణం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1743 నుంచి 1793 వరకు ఆయన చేసినటువంటి పరిశోధనలు. సో 1752వ సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడు? స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలు, కూరగాయలు తినడం ద్వారా నయం చేయవచ్చని కనుగొనడం అనేది జరిగింది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ 1952వ సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను, కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం ద్వారా నయం చేయవచ్చని తెలిసింది. మన శరీరంలో ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని అది 19వ శతాబ్దపు పరిశీలనలో నిరూపించడం జరిగింది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష ఒకసారి మనము గమనించినట్లయితే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడం. సో దాన్ని తయారు చేయాలంటే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి మనము 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ ని తీసుకోవాలి. అదేవిధంగా 100 మిల్లీలీటర్ల నీటిలో దాన్ని కరిగించాలి. ఆ యొక్క 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ ని 100 మిల్లీలీటర్ నీటిలో కరిగించాలి. తర్వాత 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడానికి 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని 100 మిల్లీలీటర్ నీటిలో కరిగించాలి. ఇక్కడ ఒకటి గమనించండి, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపుగా 6 సోడియం హైడ్రాక్సైడ్ పెలెట్లకు సమానము. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్వశ్చన్స్ అడగవచ్చు. 5 గ్రాముల సోడియం పెలెట్లు, 5 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ని పెలెట్లకు సమానము అంటే 5 6ల 30 అవుతుంది. సో ఆ విధంగా 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ని పెలెట్లకు సమానము అంటే మనకు 60 అని ఆన్సర్ అనేది అవుతుంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష సజల అయోడిన్ ద్రావణం తయారు చేయడం. పరీక్ష నాళికను తీసుకొని అందులో కొన్ని అయోడిన్ స్ఫటికలు మనము వేయాలి. దాని తర్వాత స్ఫటికలు తర్వాత ఏమవుతాయి? నీటిని కలుపుతూ పసుపు, గోధుమ రంగు వచ్చే వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము పరీక్ష నాళికను తీసుకొని అందులో కొన్ని అయోడిన్ స్ఫటికలు వేయాలి. తర్వాత నీటిని కలుపుతూ అది ఏ రంగు రావాలి? పసుపు రంగు లేదా గోధుమ రంగు వచ్చే వరకు సజలం చేయాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆహారంలో పీచు పదార్థం బీరకాయ, బెండకాయ, చిక్కుడు
ఉడికించిన చిలగడ దుంప మొదలైన వాటిని తీసుకోండి. వీటిని ముక్కలు ముక్కలుగా విరిచి లేదా నలిపి చూడండి. సన్నని దారాలు, నారాలు లాంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. వీటినే మనం పీచు పదార్థాలు అంటాము. ఇవి ఆహార నాళంలోని ఆ పదార్థాలను సులభంగా కదిలేటట్లు చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఓకే, మలబద్ధకాన్ని నివారించేది ఏంటి అంటే పీచు పదార్థాలు. జాగ్రత్తగా గుర్తుంది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఎసిటిక్ ఆమ్లం దేంట్లో ఉంటుందంటే వెనిగర్ లో మనకు ఎసిటిక్ ఆమ్లం అనేది ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆలివ్ నూనెలో ఏముంటుందంటే ఓలిక్ ఆమ్లం ఉంటుంది. ఆలివ్, ఓలిక్ ఇట్లా గుర్తుంచుకోండి. ఆలివ్, ఓలిక్ ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నిమ్మ అండ్ నారింజ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కొవ్వు పదార్థాలలో మనకు స్టీరిక్ ఆమ్లం ఏముంటుంది? స్టీరిక్ ఆమ్లం అనేది కొవ్వు పదార్థాలలో ఉంటుంది. వెన్నలో ఏముంటుంది? బ్యూటరిక్ ఆమ్లం ఉంటుంది. వెన్నలో ఏముంటుంది? బ్యూటరిక్ ఆమ్లం. వెన్న, బ్యూటీ ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వెన్నె పెట్టుకుంటే బ్యూటీ లాగా తయారవుతారు. సో వెన్నె అంటే బ్యూటీ అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ద్రాక్ష చింతపండులో మనకు టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. టార్టారిక్ ఆమ్లం రైట్. మనకు ఈ యొక్క తేలు కుట్టినప్పుడు ఆ తేలు కుట్టిన ప్రదేశంలో ఈ చింత గింజ యొక్క అంటే గీసి పెట్టడం కావచ్చు, చింత నుండి వెళ్ళినటువంటి పసరు కావచ్చు, చింతపండు నుండి వెళ్ళినటువంటి గీసి మనం అక్కడ తేలు కుట్టిన కాడ పెడితే టార్టారిక్ ఆమ్లం ద్వారా అది తగ్గడం అనేది జరుగుతుంది. సో తేలు కుట్టినటువంటి విషయం అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చింతపండు, ద్రాక్ష, టార్టారిక్ ఆమ్లం, తేలు. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మజ్జిగ, పెరుగులో మనకు లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పామాయిల్లో పామాటిక్ ఆమ్లం ఈజీగా గుర్తుంది. పామాయిల్, పామాటిక్. నెక్స్ట్ ఇక్కడ పాలకూర, టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. పాలకూర, టమాటా, ఆక్సాలిక్. ఓకే, పాలు, టమాటా, ఆక్సాలిక్ ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఉసిరిలో ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. రైట్. ఆపిల్స్ లో మనకు మాలిక్ ఆమ్లం ఉంటుంది. ఆపిల్స్ లో ఏముంటుంది? మాలిక్ ఆమ్లం ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఆపిల్స్, మాలిక్, ఆపిల్స్, మాలిక్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు మూత్రంలో యూరిక్ ఆమ్లం ఉంటుంది, తెలిసినటువంటి. తేనీరులో ఏముంటుంది? టానిక్ ఆమ్లం ఉంటుంది. రైట్. తేనీరు, టానిక్ ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. రైట్. ఇక్కడ మీరు చూడండి, టానిక్ లో నీళ్లు కలుపుకొని తాగినామని అనుకోండి తేనీరు. ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పదార్థము, దాంట్లో క్షారం. సున్నపు నీరులో మనకు క్షారం ఉంటుంది, కాల్షియం హైడ్రాక్సైడ్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సున్నపు నీరులో కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. గాజును శుభ్రపరిచే ద్రవాలు అమోనియం హైడ్రాక్సైడ్. సబ్బులలో సోడియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రైట్. ఇక్కడ చూసుకున్నప్పుడు రాగి పాత్రలో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి. నిల్వ ఉంచిన పదార్థాల్లో ఉన్న ఆమ్లంతో రాగి అనేది చర్యలు జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే మీరు అడగొచ్చు, ఇక్కడ నిల్వ ఉంచిన పదార్థాల్లో ఆమ్లంతో రాగి చర్యలు జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలను ఏర్పరుస్తుంది. సో ఆమ్లంతో రాగి చర్యలు జరిపి ఏ రంగు పొరల్లోకి ఏర్పరుస్తుంది అంటే నీలి ఆకుపచ్చ రంగు. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఈ చర్యలు నివారించడానికి పాత్ర లోపలి భాగంలో ఏం పూత పూస్తారు? తగరపు పూత పూయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే హెన్రీ కావెండిష్, ఇతను ఇటాలియన్ శాస్త్రవేత్త. హెన్రీ కావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు. ఈ వాయువుకు రంగు లేదు. హైడ్రోజన్ వాయువుకు రంగు లేదు. గాలిలో ఎగిరే బెలూన్లో ఈ వాయువును నింపుతారు, హైడ్రోజన్ వాయువును. సో వీటిని అలంకరణ కోసం కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో హైడ్రోజన్ వాయువును కనుగొన్నది హెన్రీ కావెండిష్. ఏ దేశస్థుడు? ఇటాలియన్ దేశస్థుడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. పచ్చళ్ళ తయారీలో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా గ్రీజు మరకలు తొలగించడానికి మనం దేన్ని ఉపయోగిస్తాం? అమోనియం హైడ్రాక్సైడ్, ఇది క్షారము. నెక్స్ట్ ఆహారం నిల్వ కోసం సాధారణ ఉప్పుని వాడతాం, ఇది లవణము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ పులిహోర తయారీలో ఏం వాడతాము? సిట్రిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాము. సిట్రిక్ ఆమ్లం ఉంటుంది పులిహోరలో. సో మనము దాంట్లో నిమ్మకాయ, చింతపండు యూజ్ చేస్తాం కాబట్టి సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. అదేవిధంగా పులిహోర తయారీలో ఉపయోగించేది సిట్రిక్ ఆమ్లం.
నెక్స్ట్ సబ్బుల తయారీలో ఏముంటుంది? పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బట్టలు ఉతకడానికి బట్టల సోడా ఉంటుంది. కేక్ తయారీకి వంట సోడాని ఉపయోగించడం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిరా మరకలు తొలగించడానికి మనము ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా శీతల పానీయాల తయారీలో కార్బానిక్ ఆమ్లము ఉపయోగిస్తాము. ఈ శీతల పానీయాలు అయితే ఏవైతే ఉన్నాయో థమ్స్ అప్, స్ప్రైట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో కార్బానిక్ ఆమ్లం అనేది యూజ్ చేస్తారు, జాగ్రత్తగా గమనించండి. సిరామరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లాన్ని మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎరువుల తయారీలో అండ్ బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎరువులు మరియు బ్యాటరీలలో SO4 ఉంటుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మందులు రంగుల తయారీలో మనకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పేలుడు పదార్థాల తయారీలో మనం నత్రిక్ ఆమ్లం అనేది ఉంటుంది, జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్ని వాడతాము. అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ని వాడతాం. బ్లీచింగ్ పౌడర్లో కాల్షియం హైడ్రాక్సైడ్, అగ్నిమాపక తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్. సో వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మల్బరీతో పాటు టస్సర్ పట్టు దీన్ని మనము దేశాలి పట్టు అని కూడా అంటాం. టస్సర్ పట్టుని ఇది మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. మల్బరీతో పాటు టస్సర్ పట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. కొన్ని రకాల పట్టు పురుగులు టెర్మినేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. ఇక్కడ టెర్మినేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు. ఎక్కువ గిరిజనులు ఇటువంటి పట్టు ఉత్పత్తిని చేస్తుంటారు. ఎవరు ఎక్కువగా చేస్తారు ఈ టస్సర్ పట్టు యొక్క ఉత్పత్తి? గిరిజనులు, జాగ్రత్తగా గుర్తు. ఇటువంటి పట్టు మొక్కలను కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలలో పెంచుతుంటారు, గుర్తుంచుకోండి. రైట్. పట్టు పురుగు యొక్క జీవిత చరిత్ర ఒకసారి చూసుకుంటే అది అభివృద్ధి చెందే క్రమం చూసుకున్నట్లయితే గుడ్డు నుండి ఫస్ట్ మన ఒక్కొక్క దశ మార్చుకుంటా వస్తుంది, జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది మొత్తానికి. సో ఈ యొక్క దశని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక కకూన్ నుంచి 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఒక కకూన్ నుంచి ఎంత లభిస్తుంది? 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కకూన్లు అవసరమవుతాయి. సో 500 గ్రాములు పట్టు తయారు చేయడానికి ఎన్ని కకూన్లు అవసరమవుతాయి? 2000 నుంచి 3000. ఇది దాదాపుగా 5 లక్షల అడుగుల లేక 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట. రైట్. 2000 నుంచి 3000 కకూన్లు అంటే దాని నుండి వెళ్ళేటువంటి దారం దాదాపుగా 5 లక్షల అడుగులు లేదా ఒక 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతుంటారు. రైట్. పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళకు ఎలాంటి వ్యాధులతో బాధపడతారు అంటే చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతోటి బాధపడతారు. దీని యొక్క క్రమంని మీరు గుర్తుంచుకోవాలి తప్పకుండా, ఎందుకంటే అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నైతే పట్టుకు సంబంధించి ఫస్ట్ కత్తిరిస్తారు. కత్తిరించడం దీన్నే మనం షీరింగ్ అంటాము. తర్వాత కడగడం దీన్ని స్కోరింగ్ అంటాం దాన్నే. తర్వాత ఏం చేస్తాం? వేరు చేయడాన్ని మనము సార్టింగ్ అంటాం. వేరు చేసిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? విరంజనం చేయడం అంటే బ్లీచింగ్ చేస్తారు. దాని తర్వాత బ్లీచింగ్ చేసిన తర్వాత రంగులు వేయడం జరుగుతుంది, దాన్ని మనం డైయింగ్ అంటాము. రంగులు వేసిన తర్వాత వాటిని దువ్వుతారు, దాన్ని మనం కార్డింగ్ అని కూడా అంటాము. ఇక దువ్విన తర్వాత ఏం చేస్తారు? చుట్టలు చుడతారు, దాన్ని రోలింగ్ అంటాము. సో వడకడం అంటే వడికిన తర్వాత వారు స్పిన్నింగ్ అంటారు. వడకడాన్ని ఏమంటాం? స్పిన్నింగ్ అంటాం. తర్వాత అల్లడం జరుగుతుంది. అల్లడిన తర్వాత ఉన్ని బట్టలు అనేటివి తయారవుతాయి. సో ఉన్ని బట్టల క్రమాన్ని అంటే ఏ విధంగా చేస్తారనేది అడిగే అవకాశం ఉంది. దీన్ని 1 by 1 గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పట్టు, ఇది ప్రధానంగా ఒక ప్రోటీన్గా ఉంటుంది. పట్టు అనేది పత్తి అనేది ప్రధానంగా సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పట్టు అంటే ఒక ప్రోటీన్, పత్తి అంటే సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ అని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక ఉన్ని అనేది అధమ ఉష్ణవాహకం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఉన్ని దారాలలో గాలి అనేది నిల్వ ఉంటుంది. ఏం నిల్వ ఉంటుంది? గాలి. మన శరీరం లోపలి వేడిని బయటికి పోనీయకుండా కాపాడుతుంది, అందువల్ల మనకు వెచ్చగా కనిపిస్తుంది. చలి నుండి రక్షణ పొందుతాం. ఎడారి ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలు వాడుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఉన్ని దుస్తులను మంటలను ఆర్పడానికి కూడా ఉపయోగపడతాయి. వీటిని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం
చేయండి. రైట్, ఇక్కడ జంతువుల నుంచి లభించే దారాలను మనం సహజమైన దారాలు అంటాం. జంతువులలో ప్రోటీన్లు ఉంటాయి, మొక్కల దారాలలో పిండి పదార్థాలు ఉంటాయి. రైట్, జంతువుల దారాలు ఏముంటాయి? ప్రోటీన్లు ఉంటాయి. మొక్కల దారాలలో ఏముంటాయి? పిండి పదార్థాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పట్టు కోసం పట్టు పురుగులను పెంచడాన్ని పట్టు సంవర్ధనం అంటాం. దీన్నే మనం సెరికల్చర్ అంటాం. పట్టు పురుగు జీవిత చరిత్రలో చూడండి, ఫస్ట్ ఏముంటుంది? గుడ్డు, తర్వాత డింబాకం లేదా లార్వా అంటాం, తర్వాత ప్యూపా, తర్వాత ప్రౌఢజీవి, దీన్నే మనం ఇమాగో అనే దశలు ఉంటాయి. రైట్, పట్టు పురుగు జీవిత చరిత్రలో వాటి యొక్క దశలు ఏ విధంగా ఉంటాయి అడిగే అవకాశం ఉంది. గుడ్డు, డింబకం లేదా లార్వా లేదా ప్యూపా తర్వాత ప్రౌఢజీవి లేదా ఇమాగో అనే దశలు ఉంటాయి. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4 దశలు ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ కకూన్ నుంచి పట్టు దారాన్ని వేరు చేయడాన్ని మనం ఏమంటాం? రీలింగ్ అంటారు. ఏమంటారు? కకూన్ నుంచి పట్టు దారాన్ని వేరు చేయడాన్ని రీలింగ్ అంటాం. జాగ్రత్తగా గమని. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మేక, గొర్రె, ఒంటె వెంట్రుకల నుంచి ఉన్ని దారాలు అనేటివి తీస్తారు. అంగోరా ఉన్ని మెత్తగా ఉండడం వల్ల స్వెటర్స్, శాల్వాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రైట్, స్వెటర్స్, శాల్వాలు తయారు చేయడానికి ఏ ఉన్నిని ఎక్కువగా వాడతారంటే అంగోరా ఉన్నిని వాడతారు. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గొర్రెల శరీరం మీద నుంచి వెంట్రుకలను తొలగించడాన్ని మనం ఏమంటాం? షీరింగ్ అంటాం. గొర్రెల శరీరం మీద నుంచి వెంట్రుకలను తొలగించడాన్ని మనము షీరింగ్ అంటాం. జాగ్రత్తగా గమనించండి. ఉన్నిని నీటిని శుభ్రం చేయడాన్ని మనము స్కోరింగ్ అంటాం. దాన్నే కడగడం అని అంటాం. రైట్, ఉన్నిని నీటితో శుభ్రం చేయడాన్ని స్కోరింగ్ అంటాం. దీన్నే కడగడం అని కూడా అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సూదులు ఉపయోగించి ఉన్ని దారాలతో ఉచ్చులు, ముడులు వేస్తూ అల్లడాన్ని మనం నిట్టింగ్ అంటాం. ఏమంటాం? నిట్టింగ్ అంట. సూదులు ఉపయోగించి ఉన్ని దారాలతో వాళ్ళు వేసేటువంటి ఉచ్చులు ఉంటాయి, ఉచ్చులు, ముడులు వేస్తూ అల్లడాన్ని మనము నిట్టింగ్ అంటాం. జాగ్రత్తగా గుర్తుంచండి. పట్టుకు సంబంధించిన ఒక కథ అయితే ఉంది. క్రీస్తుపూర్వం 2700 సంవత్సరంలో చైనా రాణి రీజు హీలింగ్షి, అదేవిధంగా రాజు హంగ్ తాయి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు కకూన్ పడింది. సో దాని నుండి దారాలు రావడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పురావస్తు శాస్త్ర పరిశోధనల ప్రకారం పట్టు పరిశ్రమ క్రీస్తుపూర్వం 5000 నుంచి క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి నుండి ప్రారంభమైనట్లు ఆధారాలున్నాయి. సో జియా దేశంలో యంగ్ షాహు సంస్కృతి దృశ్యాలలో బాంబిక్స్ మోరీ పురుగుల పెంపకం, పట్టు పరిశ్రమల ప్రస్తావనలు ఉన్నాయి. రైట్, ఇక్కడ జియా దేశంలో యాంగ్ షాహు సంస్కృతి దృశ్యాలలో బాంబిక్స్ మోరీ పట్టు పురుగుల పెంపకము, నెక్స్ట్ పట్టు పరిశ్రమల ప్రస్తావనలు ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రైట్, ఇక్కడ పురావస్తు ఆధారాల ప్రకారం ఉన్ని కలిగిన గొర్రెలను క్రీస్తు పూర్వము 6000 సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్థులు పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఏ దేశస్థులు? ఇరాక్ దేశస్థులు. ఎన్ని సంవత్సరం? క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలు. ఉన్నితో తయారు చేసిన ఆభరణాలు క్రీస్తు పూర్వము 3000 నుంచి 2000 సంవత్సరాల క్రితం నాడే ఉపయోగించేవారని కూడా మనకైతే ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 15వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించారు. వాటికి సంబంధించిన చట్టాలను రూపొందించారు. ఇందులో భాగంగా ఎవరైనా ఉన్నిని దొంగలిస్తే చేతులు నరికేవారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం అధిక మొత్తంలో ఉన్ని ఉత్పత్తి చేయడానికి నాంది పలికింది. ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా దేశస్తులు అగ్రగాణ్యులు. రైట్, ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఆస్ట్రేలియా, దాని తర్వాత చైనా దేశం ఉంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రైట్, ఇక్కడ ఒకటి గమనించండి. చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది. ఓకేనా, కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగాను, కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు చలనంలో ఉంటుంది. అంటే చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది అనేది అర్థం. దీన్ని గుర్తుంచుకోండి. సో చలనం ఏ విధంగా ఉంటుంది? గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది. జాగ్రత్త. రైట్, పైన మీకు తెలిసినటువంటి 10 శతాబ్దాలు అయితే ఒక సహస్రాబ్దం అంటాం. దీన్ని మిలీనియం అని కూడా అంటాం. దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మైకల్ ఫారడే అనే శాస్త్రవేత్త ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించాడు. దీని ఆధారంగా చేసుకుని 1831లో విద్యుత్ డైనమోను తయారు చేశారు మైకల్ ఫారడే. ట్రాన్స్ఫార్మర్ని కూడా కనుగొన్నది కూడా మైకల్ ఫారడే. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. విద్యుత్ డైనమోను 1831లో కనుగొన్నది ఎవరు? మైకల్ ఫారడే. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ని కనుగొన్నది ఎవరు? మైకల్ ఫారడే. జాగ్రత్తగా గమనించి. రైట్, ఇక్కడ విద్యుత్ ఘటం విద్యుత్ శక్తినిచ్చే వనరు. విద్యుత్ ఘటంలో ధన ధ్రువాలు ఉంటాయి. ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు కలిపితే దాన్ని బ్యాటరీ అంటాము. ఓకేనా. నెక్స్ట్ టార్చ్ లైట్లో
ఘటాలు శ్రేణిలో కలిపినవి ఉంటాయి. విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంట్ ధ్రువాలకు కలిపి ఉంటుంది. ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బ్ అనేది వెలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మూసి ఉన్న విద్యుత్ వలయంలో ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. శ్రేణి వలయంలో ఒక బల్బు కాలిపోతే వలయం మొత్తము వెలగదు. సాధారణ బల్బుల స్థానంలో ఫ్లోరాసెంట్ బల్బులు వాడడం ద్వారా విద్యుత్ని అనేది పొదుపు చేయవచ్చును. నెక్స్ట్ ఇక్కడ విద్యుత్ పరికరాలు పాడైపోకుండా కాపాడడానికి ఫీజు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ను ఉపయోగపడతాయి. 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. రైట్, మనం కదిలే గాలిని మనం పవనము అంటాం. మన చుట్టూ ఉండే గాలి పీడనాన్ని కలిగిస్తుంది. గాలిని వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, చల్లబరిస్తే సంకోచిస్తుంది. వేడి గాలి పైకి పోతుంది, అలాగే వేడి గాలితో పోలిస్తే చల్లని గాలి భూమి ఉపరితలం వైపుకు దిగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గాలి వేడి కావడం వల్ల అది పైకి పోయినప్పుడు పీడనం అనేది తగ్గుతుంది. అధిక పీడన ప్రదేశం నుంచి చల్లని గాలులు అల్పపీడన ప్రదేశం వైపుకు ప్రయాణిస్తాయి, గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి మీద ఉష్ణోగ్రతల వ్యత్యాసాల వల్లే పవనాల కదలికలకు కారణమవుతున్నాయి. రైట్, ఇక్కడ పవనాల కదలికలకు కారణం ఏంటంటే భూమి మీద ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గాలి పీడనంలో తేడా వల్ల ఏర్పడే అధిక పీడన గాలులు అల్పపీడన గాలులు తుఫానుకు దారితీస్తాయి. ఉపగ్రహాలు, రాడార్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తుఫాన్లను ముందుగానే ఊహించవచ్చు. జాగ్రత్తగా గమనించాలి. రైట్, ఇక్కడ కాంతి ప్రయాణ మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కాంతి ప్రయాణ దిశ అనేది మారుతుంది. ఈ దృగ్విషయాన్ని మనం ఏమంటాం? పరావర్తనం అంటాం. పతన కోణానికి పరావర్తన కోణం సమానం. పతన కోణానికి పరావర్తన కోణం అనేది సమానం. జాగ్రత్తగా గమనించండి. పతన కోణం ఐతోను పరావర్తన కోణాన్ని కోణం ఆర్తో సూచిస్తాం. కోణం ఐ కొలత = కోణం ఆర్, అంటే పతన కోణం = పరావర్తన కోణం, సమానంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అద్దంలోని ప్రతిబింబం కుడి ఎడమలు తారమైనట్లు కనిపిస్తుంది. దీన్నే మనం పార్శ్వ విలోమం అంటాం. అద్దంలో ప్రతిబింబం కుడి ఎడమలు కనిపిస్తాయి, కుడి ఎడమ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనము పార్శ్వ విలోమం అంటాం. సమతల దర్పణం నుంచి వస్తువుల గల దూరము దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరం అనేది సమానం ఉంటుంది. సమతల దర్పణం నుంచి వస్తువులకు గల దూరము దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరము ఎట్లుంటాయి? సమానంగా ఉంటుంది. స్టేట్మెంట్ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా గమనించండి. సమతల దర్పణ పరిమాణంతో సంబంధం లేకుండా వస్తువు ప్రతిబింబాల పరిమాణాలు కూడా సమానంగా ఉంటాయి. చూడండి, సమతల దర్పణ పరిమాణంతో సంబంధం లేకుండానే వస్తువు మరియు ప్రతిబింబాల పరిమాణాలు సమానంగా ఉంటాయి. మనకు చాలా దూరంలో ఉన్న వస్తువు దాని అసలు పరిమాణం కంటే చిన్నదిగా కనిపిస్తుంది. అదే విధంగా అద్దంలో దాని ప్రతిబింబం కూడా చిన్నదిగా కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సమతల దర్పణంలో వస్తువుకు ఒక ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది. ఎక్కువ ప్రతిబింబాలు కావాలంటే 2 దర్పణాలు కొంత కోణంలో అమర్చాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొద్దీ వాటి మధ్య గల వస్తువుల ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. 2 సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తూ ఉంటే వాటి మధ్య గల వస్తువుల ప్రతిబింబాల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతుంది. రియర్ వ్యూ మిర్రర్ కుంభాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం అనేది చిన్నదిగా కనిపిస్తుంది. రైట్, ఇక్కడ డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా కంటి డాక్టర్లు ఉంటారు, కంటి డాక్టర్లు వాడే దర్పణం కావచ్చు, అదేవిధంగా మన మోటార్ సైకిల్ వెహికల్లలో వాహనాలలో వాడే ఓవర్ హెడ్ లైట్ ఉంటుంది కదా, దాంట్లో వాడే దర్పణం ఏది అంటే పుటాకార దర్పణంగా మనము చెప్తాం. ఎందుకంటే వాళ్ళకు పెద్దదిగా కనిపించాలి కాబట్టి వస్తువు వాళ్ళు పుటాకార దర్పణాన్ని వాడతారు. ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్ కుంభాకార దర్పణంలో వస్తువు అనేది చిన్నదిగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రియర్ వ్యూ మిర్రర్ అంటే మనకు బైక్కి సైడ్కి ఉండే అద్దాలు కుంభాకార దర్పణం, మనకు ఓవర్ హెడ్ లైట్ ఉంటుంది కదా ముందు, సో దాంట్లో మాత్రం పుటాకార దర్పణం ఉంటుంది. జాగ్రత్తగా ఇక్కడ ఆల్రెడీ కింద ఉంది చూడండి. దంత వైద్యులు వాడే అద్దము పుటాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని మనము నిజ ప్రతిబింబం అంటాము. నెక్స్ట్ ఇక్కడ తెరపై పట్టడానికి వీలుగాక దర్పణంలో మాత్రమే చూడగలిగిన ప్రతిబింబాన్ని మనం మిథ్య ప్రతిబింబం అంటాం. దర్పణంలో చూస్తే మిథ్య ప్రతిబింబం, తెరపై చూస్తే నిజ ప్రతిబింబం, గుర్తుంచుకోండి. టార్చ్ లైట్ వాహనాల హెడ్ లైట్లో బల్బు వెనుక పుటాకార దర్పణం అమర్చబడి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తించండి. టార్చ్ లైట్ కావచ్చు, వాహనాల హెడ్ లైట్ కావచ్చు, బల్బు వెనుక ఏముంటుంది? వాటికి పుటాకార దర్పణం అమర్చి ఉంటుంది. టార్చ్ లైట్ వాహనాల హెడ్ లైట్ల యొక్క బల్బులో వెనుకలో పుటాకార దర్పణం అనేది ఉంటుంది. అందువల్ల చిన్న బల్బు కాంతి కూడా ప్రకాశవంతంగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నునుపైన తలాల వల్ల జరిగే పరావర్తనాన్ని మనము క్రమ పరావర్తనం అంటాము.
గరుకైన తలాల వల్ల జరిగే పరావర్తనం మనం క్రమరహిత పరావర్తనం అంటాం. నునుపు ఉంటే క్రమ పరావర్తనము, నునువుగా లేదనుకోండి క్రమరహిత పరావర్తనం. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఆవిష్కరణ గురించి వాన్ హెల్మెట్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ టైం గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు. బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుగొన్నాడు. అదే దీని ఆధారంగా బొగ్గును మండించినప్పుడు మనకు కనబడని ఏదో పదార్థం ఏర్పడడం వల్ల బొగ్గు బరువు తగ్గిందని, ఆ పదార్థాన్ని వాయువు అంటారని అన్నాడు. సో దాని తర్వాత జోసెఫ్ బ్లాక్ దాన్ని మరింత లోతుగా అధ్యయనం చేశాడు 1756 సంవత్సరంలో. ఈ వాయువుని గురించి మరింతగా లోతుగా అధ్యయనం చేసి సున్నపు రాయిని వేడి చేసినప్పుడు లేదా దాని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుందని గుర్తించాడు. దానికి స్థిరమైన గాలి అని పేరు పెట్టారు మన యొక్క జోసెఫ్ బ్లాక్. తర్వాత ఈ వాయువు ధర్మాలను అధ్యయనం చేశాడు. ఈ వాయువును సున్నపు నీటి గుండా పంపినప్పుడు అది సున్నపు తెట్టును పాలలాగా తెల్లగా మారుస్తుందని గుర్తించాడు. దీని ప్రస్తుతం మనము కార్బన్ డైఆక్సైడ్ CO2 అని అంటున్నాము, గమనించాలి. నెక్స్ట్ ఆక్సిజన్ ఆవిష్కరణ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్న తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుగొన్నారు. జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు చేసి పరిశీలనలు అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఎవరు? వివిధ రకాల వాయువులపై పరిశీలనలు అనే పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు? జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త. దీనిలో ఆయన మొక్కలు విడుదల చేసే జంతువులు పీల్చే వాయువులను గురించి తొలిసారిగా నిరూపించారు. వెలుగుతున్న కొవ్వొత్తిపైన సీసాను మూసి ఉంచినప్పుడు అది వెలిగే సమయం కన్నా మూసి ఉన్న సీసాలో పుదీనా కొమ్మను ఉంచినప్పుడు మరికొంత ఎక్కువసేపు వెలగడానికి గుర్తించాడు. కొవ్వొత్తి వెలగడం వల్ల గాలిలో తగ్గిపోయినదేదో పుదీనా ఆకుల ద్వారా తిరిగి చేరుతుందని అతను గుర్తించాడు మన జోసెఫ్ ప్రిస్లీ. తర్వాత లెవోయిజర్ ఏం చేశారంటే జోసెఫ్ ప్రిస్లీ తన అనుభవాలను లెవోయిజర్కు చెప్పాడు. వాతావరణంలోని వాయువుల మీద లెవోయిజర్ అనేక ప్రయోగాలు చేశాడు. గాలిలో అనేక రకాల వాయువులు ఉంటాయని ప్రిస్లీ చేసిన ప్రయోగాలకు నిర్ధారిస్తూ లెవోయిజర్ గాలితో ఉండే ముఖ్యమైన అనుఘటకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. దానినే ఆక్సిజన్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేదని అర్థం. రైట్, ఆక్సిజన్ అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే అర్థం ఏంటిది? ఆమ్లాలను తయారు చేసేదని అర్థం. ఇది అన్ని రకాల ఆమ్లాలతో ఉంటుందని అతని యొక్క నమ్మకం. ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి చూడండి. మొక్కల పేర్లు, కొత్త మొక్క ఉత్పత్తి చేసే మొక్క భాగం పేరు. చిలగడ దుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్లలో కొత్త మొక్క రూపాంతరం చెందిన ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? వేరు నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ దుంప వేర్లు ఇవి. చిలగడ దుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ దుంప వేర్లు ఇవి. అంటే ఆహారాన్ని వేర్లలో నిల్వ చేసుకుంటాయి. కాబట్టి కొత్త మొక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వేరు నుంచే ఉత్పత్తి అవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బంగాళదుంప అనేది అది దుంప కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. కాబట్టి కొత్త మొక్క రూపాంతరం ఎక్కడి నుండి జరుగుతుంది? కాండంపై గల కన్నుల నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి. ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి అనేటివి లశునాల నుంచి లేదా కాండం నుంచి గ్లాడియోలి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఇది రూపాంతరం చెందిన కాండాలు. రైట్, లశునాల నుంచి కావచ్చు లేదా కాండం నుంచి అంటే గ్లాడియోలి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఇవి కూడా ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి అనేటివి ఇవి కూడా దాని యొక్క ఆహారాన్ని కాండంలో నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ బ్రయోఫిలం బిగ్నోనియా అనేది కొత్త మొక్కల ఆకులలోని కొరల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఈ బ్రయోఫిలం బిగ్నోనియాకు కొత్త మొక్కలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఆకులలోని కొరల నుంచి ఉత్పత్తి అవుతాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చెరుకు అనేది కాండపు కనుపుల నుంచి పెరుగుతుంది. కాబట్టి ఇది కూడా చెరుకు అనేది ఆహారాన్ని కాండంలో నిల్వ చేసుకుంటుంది. నెక్స్ట్ పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి చెట్లు మొక్కలు భూగర్భ కాండం నుంచి పక్క శాఖలో ఉత్పత్తి అవుతాయి. వీటిని మనం పిలక మొక్కలు అంటాము. రైట్, ఈ పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి ఏవైతే మొక్కలు ఉన్నాయో ఈ భూగర్భ కాండం నుంచి పక్క శాఖలో ఉత్పత్తి అవుతాయి. జాగ్రత్తగా గమనించండి. మొక్కలలో ప్రత్యుత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తించు. లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి ఉంటుంది. ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తిలో కేసరావళి అదేవిధంగా అండాకోశం అనేది ఉంటుంది. దాని తర్వాత మనకు కేసరావళిలో పరాగ రేణువులు ఉంటాయి. నెక్స్ట్ అండాకోశంలో అండాలు ఉంటాయి. ఇక్కడ నుండి మనకు ఈ ఫలదీకరణం చెంది ఏం ఏర్పడతాయి? సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. తర్వాత విత్తనము, కొత్త మొక్క అనేది వస్తుంది. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో
కోరకాలు, సిద్ధ బీజాలు, శాఖీయ భాగాలు అనేటివి 3 ఉంటాయి అలైంగిక ప్రత్యుత్పత్తిలో. మళ్ళా కోరకాల నుంచి కొత్త మొక్క వస్తుంది, సిద్ధ బీజాల నుంచి కొత్త మొక్క వస్తుంది డైరెక్ట్గా. కానీ శాఖీయ భాగాల నుంచి చూసుకున్నట్లయితే వేరు ఉంటుంది, కాండం ఉంటుంది, మళ్ళీ పత్రం ఉంటుంది. సో శాఖీయ భాగాల్లో వేరు నుంచి కొత్త మొక్క రావచ్చు, కాండం నుంచి కొత్త మొక్క వస్తుంది, పత్రం నుంచి కొత్త మొక్క వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త ఒక రకమైన శిలీంధ్రాన్ని కనుగొన్నాడు. దీనికే పెన్సిలియం అనే పేరు పెట్టారు. దీని నుంచి పెన్సిలిన్ ను తయారు చేశారు. ఇది బ్యాక్టీరియా ద్వారా కలిగే అనేక వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది పెన్సిలిన్. 2వ ప్రపంచ యుద్ధంలో దీన్ని ఉపయోగించి ఎందరో సైనికుల ప్రాణాలు కాపాడారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పుష్పంలో ఎన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి. ఒకటి రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండాకోశం అనే 4 భాగాలు ఉంటాయి పుష్పంలో. జాగ్రత్తగా గమనించండి. పుష్ప భాగాల ఉనికి ఆధారంగా పుష్పాలను 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి సంపూర్ణ పుష్పాలు, 2 అసంపూర్ణ పుష్పాలు. ఈ యొక్క అంశాల నుండి 2018 టిఆర్లో 2 ప్రశ్నలు రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లైంగిక భాగాలు ఆధారంగా పుష్పాలను మళ్ళీ 2 రకాలుగా విభజిస్తారు. ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ పరాగ కోశాల నుండి పరాగ రేణువులు కీలాగ్రం పైకి చేరడాన్ని మనం పరాగ సంపర్కం అంటాము. పరాగ కోశాల నుంచి పరాగ రేణువులు కీలాగ్రం పైకి చేరడాన్ని మనము పరాగ సంపర్కం అంటాం. పరాగ సంపర్కాలు మళ్ళీ 2 రకాలు. ఆత్మ పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి ఏం ఏర్పడుతుంది? సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఏర్పడడానికి ఏం ఏర్పడుతుంది? ఫలదీకరణం చెంది సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఏర్పడడాన్ని మనము ఫలదీకరణం అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ప్రత్యుత్పత్తి జరిపే భాగాలు ఆధారంగా ఇది మళ్ళీ 2 రకాలు. లైంగిక ప్రత్యుత్పత్తి ఉంటుంది, అలైంగిక ప్రత్యుత్పత్తి ఉంటుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సంయుక్త బీజాల ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని మనము లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు సంయుక్త బీజాల నుండి కొత్త మొక్క ఏర్పడుతుంది. కానీ అలైంగిక ప్రత్యుత్పత్తిలో మళ్ళీ ఏముంటాయి? కాండం ఉంటుంది, వేరు ఉంటుంది, ఆకులు, దాంట్లో మళ్ళీ కూరలు ఇట్లా వేరు ఉంటాయి, వేర్లు, కాండలు. సో మళ్ళీ అక్కడ నుండి అలైంగిక ప్రత్యుత్పత్తి సాగుతుంది కోరకాల నుంచి. రైట్. ఇక్కడ కోరకాల నుంచి కొత్త ఉత్పత్తి, వేర్ల నుంచి కొత్తది, మళ్ళీ కాండాల నుంచి మళ్ళీ ఆకులు, పత్రాలు, కోరకాలు, ఆ శాఖలు, అటు నుండి మళ్ళీ కొత్త మొక్క అనేది ఏర్పడుతుంది. సో లైంగిక ప్రత్యుత్పత్తి లేకుండా కొత్త మొక్క ఏర్పడడాన్ని మనము అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నీరు లభించే ప్రాంతం ఎంత శాతం ఉంది? మహాసముద్రాల నీరు 97% ఉంది. గ్లేసియర్స్ అండ్ ధ్రువ ప్రాంతాల్లో మంచు రూపంలో ఉన్న నీరు 2% ఉంది. మంచు రూపంలో అండ్ గ్లేసియర్స్లలో నీరు ఎంత శాతం ఉంది? 2% ఉంది. నెక్స్ట్ ఇక్కడ భూగర్భ జలాలు, కొలనులు, సరస్సులు, నదులలో 1% నీరు మాత్రమే ఉంది. అంటే మనం తాగడానికి అవకాశం ఉన్నటువంటి నీరు 1% మాత్రమే. మిగతాది 2% మంచు రూపంలో ఉంటే 97% మహాసముద్రాలలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2005 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను 2005 నుంచి 2015 మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. 2005 నుంచి 2015. జాగ్రత్తగా గుర్తుంచుకో. రైట్. మొత్తం నీటి వనరులో 1% మాత్రమే మంచి నీరు ఉంది. మానవ కృత్యాల వల్ల మంచినీటిని వనరులు రోజు రోజుకి అత్యంత వేగంగా తగ్గిపోతున్నాయి. ఇల్లు, పరిశ్రమల నుంచి మానవ కార్యకలాపాల వల్ల వ్యర్థ జలాలు ఉత్పత్తి అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ద్రవ రూపంలో ఉన్న వ్యర్థ పదార్థాలలో రోగాలను కలుగజేసే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఉంటాయి. మురుగునీటిలో బ్యాక్టీరియా, అకర్బన కలుషితమైన పదార్థాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మురుగునీటిని శుభ్రం చేసే కేంద్రాలలో భౌతిక, రసాయనిక, జైవిక పద్ధతిలో నీటిని శుభ్రం చేస్తారు. దీంట్లో రసాయనిక, భౌతిక, జైవిక పద్ధతిలో నీటిని శుభ్రం చేస్తారు. నీటిలోని వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను చంపడానికి మనము క్లోరిన్ ని కలపడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థాలను కులేటట్లు చేస్తాయి. మురుగునీటిని సరఫరాలో తెరిచి ఉన్న వ్యవస్థ, భూగర్భ వ్యవస్థ ముఖ్యమైనవి. చూడండి, మురుగునీటి సరఫరాలో తెరిచి ఉన్న వ్యవస్థ, భూగర్భ వ్యవస్థ అనేటివి 2 ముఖ్యమైనవిగా ఉంటాయి. గమనించండి. వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సెప్టిక్ ట్యాంకులను ఉపయోగిస్తారు. నీటిని పరిసరాల్లోకి వదిలే ముందు శుద్ధి చేస్తారు. నీటి వనరులను సంరక్షించడం కోసం వ్యక్తిగత, సామాజిక బాధ్యత అనేది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. చూడండి, మనకు
బంతిలాగా చేయడానికి వీలు ఉంటే, బంతిలాగా చేయడానికి వీలు లేకుండా దాన్ని ఇసుక నేల అని అంటాం. ఇది బంతిలాగా చేయడానికి వీలు లేదు. బంతిలాగా చేయడానికి వీలుంటే ఇక్కడ వండలి ఇసుక నేల లేదా తేలికపాటి వండలి నేల లేదా బరువైన వండలి నేల లేదా తేలికపాటి బంకమట్టి నేల లేదా బంకమట్టి నేల అయి ఉండొచ్చు. ఒకవేళ బంతిలాగా అయితే ఇవన్నీ అయి ఉండొచ్చు. బంతిలాగా కాకుండా అది ఇసుక నేల అని మనము డైరెక్ట్గా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 15 సెంటీమీటర్ల పొడవు గల స్తూపంగా చేయడానికి వీలుగా ఉంటే అది ఏమంటారంటే, అది ఏ మట్టి అంటామంటే దాన్ని దాదాపుగా చూడండి ఇక్కడ 15 సెంటీమీటర్ స్తూపంగా చేయడం జరిగింది. చేశారు కాబట్టి దీంట్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి, దాన్ని చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ స్తూపంలాగా చేయడానికి వీలు లేకపోతే విరిగిపోతే దాన్ని తేలికపాటి వండలి నేల అంటాం. సో ఇది స్తూపంలాగా తయారు చేశారు కాబట్టి మళ్ళీ దాన్ని వంచినప్పుడు, ఈ స్తూపంలాగా తయారు చేసిన దాన్ని వంచినప్పుడు విరిగిపోయింది అనుకోండి, ఇది మళ్ళీ దాన్ని మనం లోమ్ నేల అంటాం. తేలికపాటి లోమ్ నేల అంటాం విరిగిపోతే. సో ఈ స్తూపాన్ని అర్ధ వృత్తాకారంగా వంచడానికి వీలైంది అనుకోండి, ఇది బరువైన లోమ్ నేల అని అంటాం దీన్ని, రైట్. నెక్స్ట్ వలయంలాగా చేసినప్పుడు, ఈ యొక్క స్తూపాన్ని వలయంలాగా చేసినప్పుడు ఇది తేలిక, దీన్ని ఇట్లా పగుళ్ళు వచ్చాయనుకోండి, ఇట్లా పగుళ్ళు వస్తే దాన్ని మనం తేలికైన బంకమట్టి నేల అని గుర్తించాలి. ఒకవేళ నునువుగా, ఇదే స్తూపాన్ని నునువుగా ఉండే వలయంలాగా తయారైంది అనుకోండి, దాన్ని మనం బంకమట్టి నేల అని అంటాము. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రసాయన మార్పులో కొత్త పదార్థం ఏర్పడుతుంది. రసాయన మార్పును రసాయన చర్యగా చెప్పవచ్చును. ఏ రకమైన మార్పులైనా ఉష్ణము, కాంతి, శబ్దం అనేది వెలువడవచ్చును. మార్పు జరిగినప్పుడు కొత్త వాసనలు వెలువడవచ్చును, లేదా అంతకు ముందుండే వాసనలు కూడా ఉండకపోవచ్చును. ఆవిరిగా మార్చి కానీ వేడి చేయడం వల్ల కానీ ద్రావణాల నుంచి మనకు ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియను మనం స్ఫటికీకరణం అంటాం. ఒక లోహం మీద జింకు లోహపు పూత పూసే ప్రక్రియను మనం గాల్వనైజేషన్ అని అంటాం. జాగ్రత్తగా గుర్తుంచుకున్నాం. ఒక లోహం మీద జింకు లోహపు పూత పూస్తే ఆ ప్రక్రియను ఏమంటాం? గాల్వనైజేషన్ అని అంటారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి క్షితిజాలు, ఓ క్షితిజం, ఏ క్షితిజం, ఈ క్షితిజం, బి క్షితిజం, అదేవిధంగా సి క్షితిజం అని, ఆర్ క్షితిజం అని ఉంది. సో వీటిని ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. వీటి యొక్క దేని తర్వాత ఏది ఉందనేది అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాతి కణాలు, హ్యూమస్ల మిశ్రమే నేల. నేలలు బంకమట్టి నేల, లోమ్ నేల, ఇసుక నేల అనేవి ఉంటాయి. మట్టి కణాల గుండా నీరు చొచ్చుకోపోయే సామర్థ్యాన్ని మనం పర్కోలేషన్ అంటాం. ఏమంటాం? మట్టి కణాల నుంచి గుండా నీరు చొచ్చుకోపోస్తే దాని సామర్థ్యాన్ని ఏమంటాం? పర్కోలేషన్ అని అంటాం. ఇది ఇసుక నేలలకు ఎక్కువగాను, బంకమట్టి నేలలకు తక్కువగాను ఉంటుంది, రైట్. పర్కోలేషన్. సో పర్కోలేషన్ అనేది ఇసుక నేలకు ఎక్కువగాను ఉంటుంది, బంకమట్టి నేలలకు తక్కువగాను ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ నీటిని కలిపి ఉంచుకునే సామర్థ్యం బంకమట్టికి ఎక్కువగా ఉంటుంది. బంకమట్టి, లోమ్ నేలలు వరి, గోధుమ, పత్తి పండించడానికి అనువైనవి. పత్తి అనేది లోమ్, నల్ల నేలలో పండుతుంది. నేలకుండే వివిధ పొరల సమాచారాన్ని తెలియజేసే దానినే మనం నేల స్వరూపం అంటాం. ఏమంటాం? నేల స్వరూపం. గాలి, నీరు మొదలైన వాటి ద్వారా నేల ఉపరితలం కొట్టుకోపోవడాన్ని మనం క్రమక్షయం అని అంటాము. జాగ్రత్తగా గమనించాలి, రైట్. మృతిక గురించి అధ్యయనం చేసేదాన్ని మృతిక విజ్ఞానం అంటాం. మృతిక విజ్ఞానంకు సమానమైన అర్థాలను ఇచ్చేది పెడాలజీ మరియు ఎడఫాలజీ వంటి పదాలను ఉపయోగిస్తారు. మృతిక ఏర్పడే విధానం, రసాయన సంఘటనం, స్వరూపం మరియు వర్గీకరణ వంటి అంశాలను అధ్యాయాన్ని మనం పెడాలజీ అంటాం. మొక్కలపై మృతిక జీవరాశుల యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేసేది చూడండి ఇక్కడ మృతికపై ఏర్పడే రసాయన సంఘటన కావచ్చు, స్వరూపం కావచ్చు, వర్గీకరణ వంటి అధ్యయనం చేసేదేమో పెడాలజీ. మొక్కలపై మృతిక జీవరాశుల యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేసేది మొక్కలపై అంటే ఎడాఫాలజీ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్రీస్తు శకం 1730 సంవత్సరంలో అమృతాదేవి నాయకత్వంలో దాదాపు 350 మంది వైష్ణవులు వాళ్లకు ఎంతో పవిత్రమైన ఖజారీ వృక్షాలను నరికేస్తున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి వాటిని కౌగిలించుకొని వారి జీవితాలను త్యాగం చేశారు. ఈ సంఘటన చరిత్రలో చిప్కో ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. తర్వాత కాలంలో సుందర్లాల్ బహుగుణ వంటి ఉద్యమకారులు చిప్కో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవి మనకు 7th క్లాస్ సైన్స్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు, అదేవిధంగా 6th క్లాస్ సైన్స్ కి సంబంధించిన ముఖ్యమైన అంశాలను మనమైతే రివిజన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.